హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హనీని. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం నాటుకోడి చికెన్ పకోడీ. ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా, ఎలాంటి డౌట్స్ లేకుండా చూసేద్దాం పదండి. ఈ వీడియోలో ముందుగా నాటుకోడి కొన్ని పీసెస్ తీసుకోవాలి. పసుపు, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా, అదేవిధంగా చికెన్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్, లెమన్ హాఫ్ వేసుకొని, కొత్తిమీర కొంచెం, అదేవిధంగా పుదీనా కొద్దిగా వేసుకొని, ఎగ్ ఒకటి పగలగొట్టుకొని, సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్, మైదా 1 టేబుల్ స్పూన్ వేసుకొని కొద్దిగా కలర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకొనేసేయాలి. ఇలా మొత్తం ఈవెన్గా మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకొనేసి మ్యారినేట్కి 1 అవర్ వదిలేసేయాలి. ఇలా బాగా మొత్తం కలుపుకొనేసి ఫ్రిడ్జ్లో అయినా లేకపోతే బయట అయినా మ్యారినేట్కి 1 అవర్ తర్వాత చూడండి, మనం వేడిగా మరిగేటటువంటి ఆయిల్లోకి ఈ పీసెస్ అన్నీ వేసుకోవాలి. నాటుకోడి లెగ్ పీసెస్ వేసుకోవాలి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి. బాగా కుక్ అవుతాయి మనకి వెంటనే, లేకపోతే మనకి కొద్దిగా డల్గా కుక్ అవుతాయి. చూడండి, మనకి పీసెస్ అనేటివి మీడియం సైజులో ఉన్నాయి. ఈ విధంగా అన్ని పీసెస్ మనం వేసుకునేసేయాలి. కొన్ని ఉన్నాయి కాబట్టి, ఎక్కువైతే మనం 2 ఫేసెస్గా వేసుకోవాలి. వెంటనే కదపకుండా ఒక 6 or 7 మినిట్స్ తర్వాత మనం కదపాలి. వెంటనే కదిపితే మనకి సరిగ్గా మసాలా అనేది అంటదు, విడిపోతుంది అన్నమాట. చూడండి, మనకి ఈ విధంగా మొత్తం ఒక 15 or 10 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో. అప్పుడే మనకి చికెన్ అనేది లోపల వరకు పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది. చూడండి, మనకి కదుపుతూ చిన్నగా టర్న్ చేసుకుంటూ మనం కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత చూడండి, మనం పీసెస్ అన్నీ పక్కన తీసి పెట్టుకోవాలి. సేమ్ పీసెస్ మనం 2 సార్లు మనం కుక్ చేసుకోవాలి. ఎందుకంటే పీసెస్ మీడియం సైజులో ఉన్నాయి కాబట్టి మనకి లోపల వరకు సరిగ్గా కుక్ అయి ఉండవు. అందుకని మనం ఈ పీసెస్ సేమ్ 2 టైమ్స్ మనం కుక్ చేసుకోవాలి. చూడండి, ఒక 15 మినిట్స్ or 20 మినిట్స్ గ్యాప్ ఇచ్చి వేడిగా ఉన్నటువంటి ఆయిల్లోకి మళ్ళీ వేసుకొనేసేయాలి. ఈ 15-20 మినిట్స్లో మనకి పీసెస్ అనేటివి కొద్దిగా మీడియం సైజులో చల్లారిపోయి ఉంటాయి. తర్వాత మనం వేడిగా ఉన్నటువంటి ఆయిల్లోకి మళ్ళీ పీసెస్ వేసి ఒక 10 మినిట్స్ అలా కుక్ చేసుకొని హై ఫ్లేమ్లో పక్కన తీసి పెట్టుకొనేసేయాలి. అంతే, ఇలా మనం పర్ఫెక్ట్గా నాటుకోడి చికెన్ పకోడీ చేసుకోవచ్చు. అంతే ఈజీ. ఈ విధంగా మనం పర్ఫెక్ట్గా ఇంట్లో చేసుకోవచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ఉంటాను. బాయ్. లవ్ యూ.